సైనైడ్ మర్డర్ కేసులో బెయిల్పై విడుదలై ఇంటికి వచ్చిన మహిళపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. హత్య కేసుల్లో నిందితులుగా ఉన్న మీరు తమ ఇళ్ల వద్ద ఉండొద్దంటూ అంతా కలిసి దాడి చేయడంతో నిందితుల్లో ఒకరైన వెంకటేశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. తెనాలి పట్టణంలోని ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన తల్లి కూతుళ్లు రమణమ్మ, వెంకటేశ్వరమ్మ మరో మహిళతో కలిసి చేసిన సైనైడ్ హత్యలు తీవ్ర సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. పలువురు వద్ద అప్పులు తీసుకోవటం, తిరిగి చెల్లించే క్రమంలో వారిని నమ్మకంగా తీసుకువెళ్లి సైనైడ్తో చంపేటువంటి కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. సెప్టెంబర్లో అరెస్టై జైలుకు వెళ్లిన వీరు సుమారు 2 నెలల తర్వాత బెయిల్పై విడుదలై బయటకు వచ్చారు. నిందితుల్లో ఒకరైన వెంకటేశ్వరమ్మ మంగళవారం ఎడ్లలింగయ్య కాలనీలో ఉన్న తన ఇంటికి వెళ్లడంతో స్థానికులు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరమ్మ జైలు నుండి రావడంతో ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన స్థానికులు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి హత్యలకు పాల్పడిన వారు తమ ఇళ్ల మధ్య ఉండటానికి వీల్లేదని, తల్లి కూతుర్ని అక్కడి నుంచి పంపించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే తాను పిల్లలతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వచ్చి దాడి చేశారంటూ వెంకటేశ్వరమ్మ తెలిపింది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వివరాలు తెలియజేసింది. విషయం తెలుసుకున్న 3 టౌన్ పోలీసులు స్థానికులను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై 3 టౌన్ పోలీసులు విచారణ చేసినట్లు తెలిపారు. నా పేరు వెంకటేశ్వరి అండి. ఎడ్లింగి కాలనీ తెనాలి. వచ్చి 4 రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా పిల్లల్ని పెట్టుకొని రోడ్డు మీద ఉంటున్నామండి. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉండలేక పొద్దున ఇంటికి వెళ్ళాం. మా ఇంటికి పడుకొని ఉంటే వచ్చి తలుపులు పగలు కొట్టేసి తలకే పగలు కొట్టారు. పిల్లల మీదకి వెళ్తుంటే ఇంక నేను అడ్డు వచ్చేసరికి నన్ను గోడకేసి గుద్ది బాగా కొట్టి కింద కూడా చేతులు పెట్టి కర్రలతో కొట్టారు. రసూలిల్లా, తమీజు, షైనాజు, అనురాధ, తహేరా అనే అమ్మాయి ఇంటికి రావద్దు, మీరు ఆ పక్కన వాళ్ళని చంపుతున్నారని. కానీ మాకు ఏ సంబంధం లేదండి. బెయిల్తో బయటకు వచ్చాం మేము. నా పిల్లల కోసం పిల్లలు ఎక్కడ ఉంటారనేది మా ఇంటికి మేము వెళ్ళాము. సైనైడ్ కేసు అండి. 2 నెలలు అవుతుంది. చెప్పాము, ఫోటోలు అవి తీసుకున్నారు, ఇంకా కంప్లైంట్ రాసుకోలేదు.